కూతురు కాబోతున్న టాలీవుడ్ క్యూట్ గర్ల్ సమంత ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? పెళ్ళయ్యాక కూడా మేకప్ వేసుకుంటుందా లేదా అమలలాగా సేవా కార్యక్రమాల్లో బిజీ అవుతుందా? ఇంతకీ నిజంగా ఆఫర్లు తగ్గాయా లేక సమంతే ఆచితూచి వెళుతుందా? ఇలా ఎన్నో ప్రశ్నలు. అచ్చతెలుగు అమ్మాయిలా చీరకట్టులో మాయ చేసిన క్యూట్ గర్ల్ సమంత అక్కినేని వారింట అడుగు పెట్టేందుకు ముహూర్తం ఆసన్నమైంది. నిశ్చితార్థం కూడా జరిగిపోవడంతో అక్కినేని అభిమానులకు అవధుల్లేవు. అయితే అమ్మడి పెళ్లిపై క్లారిటీ వచ్చేసింది. మరి కెరీర్ సంగతి ఏమిటని అందరూ ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే పెళ్లి వార్తలు బయటకు వచ్చినప్పటి నుంచి ఆఫర్లు తగ్గాయి. దీంతో నాగార్జున వద్దన్నాడని, కాబోయే భర్త నాగచైతన్య ఒప్పుకోలేదేమోనని అందరూ హడావుడి చేశారు. అయితే వాటన్నిటికీ క్యూట్ గర్ల్ ఫుల్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత నటించడం ఆపేస్తే ఎక్కువగా బాధపడేది నాగార్జునే. ఆ విషయంలో మామగారితో పాటు కాబోయే భర్త కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అయినా తన కెరీర్ విషయంలో ఇన్ని అనుమానాలు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదని సమంత అంటోంది. ఇప్పటికే తమిళంలో 2 సినిమాలకు సైన్ చేసిన సమంత తెలుగులో రామ్ చరణ్ సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అప్పట్లో నాగార్జున అమలను పెళ్లి చేసుకున్న సమయంలో అమల కెరీర్ పై ఇదే చర్చ జరిగింది. నాగ్ కూడా అమలకు ఎలాంటి ఆంక్షలు విధించలేదు. కానీ ఆమె బ్లూ క్రాస్ సంస్థ కార్యక్రమాల్లో మునిగిపోయింది. లాంగ్ గ్యాప్ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే క్యూట్ గర్ల్ కు కూడా సేవా కార్యక్రమాలు అంటే చాలా ఇష్టం. ప్రత్యూష ఫౌండేషన్ పేరుతో ఓ సంస్థను నడుపుతోంది. కేవలం సంస్థ కార్యక్రమాలకే పరిమితం కాకుండా కష్టాల్లో ఉన్న వారికి చేయూతనిస్తుంది. 60 మంది అనాథలకు అండగా నిలబడింది. మ్యాక్స్ క్యూర్ ఆసుపత్రి పిలుపు మేరకు అవయవ దానం చేస్తానని అంగీకరించింది. ఆ మధ్య విశాఖలో హుదూద్ వచ్చినప్పుడు 15 లక్షలు ఇచ్చింది.